హలో అందరికీ. వరి రవ్వ కిచిడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నెయ్యిని కాస్త వేడి చేసుకుని దానిలో కాస్త మసాలా సామాన్లు అండ్ జీలకర్ర కలిపి వేచుకోవాలండి. అవి వేగాక కాస్త మనకి నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలండి అందులోని. నేనైతే ఉల్లిపాయ, టమాటో, ఉల్లికాడలు అండ్ గ్రీన్ పీస్, పుదీనా కూడా వేసానండి. ఇవి కాస్త వేగాక దీనిలో పసుపు, ఉప్పు కూడా కలిపి వేసానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు, రెడీగా ఉన్న రైస్ రవ్వ అదేనండి లలితా బ్రాండ్ వర్ణోకైతే నేను వాడతాను. అవి కొలత ఎలా అంటే ఒక గ్లాస్ దానికి 3 గ్లాసులు వాటర్ అయితే పోయాలండి. ఇవి ముందుగా వీటిలో వేసేసి ఈ వెజిటబుల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో నేను చూపించిన విధంగా అవి కూడా వీటితో పాటు ఒక 5 నిమిషాలు వేగాక అప్పుడు వాటర్ అయితే పోసుకోండి. కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా మెత్తగా ఉడికిపోయాయి అనిపించాక అప్పుడు కాస్త జీడిపప్పును నేతిలో వేచేసి వీటిలో కలిపి మిక్స్ చేసేయండి. అంతే వరి రవ్వ కిచిడి అండి. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.